నమస్తే, నేను ప్రియా. మైటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా పార్టీ కార్యాలయంగా మార్చేశారు అని మంత్రి నారా లోకేష్ ఆరోపణ. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన అక్రమ నియామకాలపై ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తామని అసెంబ్లీలో వెల్లడి. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై దురుసుగా ప్రవర్తించిన వైకాపా ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణుల నిరసన. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపడుతున్నాము అన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ జంగారెడ్డిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పార్లమెంట్ సభ్యుడు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా పార్టీ కార్యాలయంగా మార్చేశారు అని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమ నియామకాలపై ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తాము అని 30 రోజుల్లో నివేదిక తెప్పించుకుని అనర్హులపై వేటు వేస్తాము అని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ, శ్రీనివాస్ ఏయూలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. అలాగే కాంట్రాక్ట్ రోజువారీ వేతన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలి అని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ గత ప్రభుత్వంలో వర్సిటీల్లో వైసీపీ కార్యకర్తలను విచ్చలవిడిగా నియమించుకున్నారు అని, ఈ అక్రమాలపైనే మ్యాన్ పవర్ ఆడిట్ చేపడుతున్నాము అని తెలిపారు. ఈ ఆడిట్ పూర్తయ్యాక ఆర్థిక శాఖతో చర్చించి ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పై తగిన నిర్ణయం తీసుకుంటాము అని అన్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడున్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేష్ యాదవ్ల దురుసు ప్రవర్తనను ఖండిస్తూ రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయం లాంటి చట్టసభలలో వైసీపీ ఎమ్మెల్సీల అనుచిత ప్రవర్తన దురదృష్టకరమని, దశాబ్దాలుగా సిద్ధాంత ప్రాతిపదికగా పనిచేసిన సోము వీర్రాజు లాంటి వ్యక్తులపై ఇలా ప్రవర్తించడం సహించరాదు అని జిల్లా అధ్యక్షులు పికే నాగేంద్ర అన్నారు. దీనిపై వెంటనే వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పాలి అని, లేదంటే పార్టీ శ్రేణుల నుండి ఎదురయ్యే ప్రతి స్పందనకు వైసీపీనే బాధ్యత వహించాలి అని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు మాట్లాడుతూ మేధావుల సభలో చర్చల ద్వారా ప్రజాస్వామ్యం శాంతియుతంగా జరగాల్సిన ప్రక్రియను వైసీపీ దిగజార్చిందన్నారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు లక్ష్మీనారాయణ, నర్సీపల్లి హారిక, అడబాల రామకృష్ణ పాల్గొన్నారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ
ఈ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవర్తించినటువంటి తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఈ రోజున రాజకీయ వ్యవస్థలో ఒక మచ్చలేనటువంటి నాయకుడు సోము వీర్రాజు గారు మాట్లాడుతుంటే ఆ మాటలకి వారు ఎరిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చేతకానటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, స్వతహాగా నేర ప్రవృత్తి కలిగినటువంటి పార్టీగా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో ఈ రోజున వారిపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించడం కానీ దుష్పాసలు ఆడడానికి చూస్తుంటే నిజంగా బాధాకరం, చాలా బాధాకరం. ఎందుకంటే అటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడం మనందరికి కూడా చాలా బాధాకరం. ఏదైనా శాసన మండలిలో అడిగినటువంటి ప్రశ్నలకు కానీ చెప్తున్నటువంటి సమాధానాలకు కానీ మీ వద్ద కూడా ఏదైనా సమాధానం ఉంటే మాట్లాడాలి. నిజంగా వైఎస్ఆర్సీపీకి ఈ రాష్ట్రంలో ఏ విధమైన సమాధానం చెప్పడానికి లేదు. ఈ రాష్ట్రంలో వారు చేయనటువంటి అన్యాయం లేదు, అక్రమం లేదు, అవినీతి లేదు, దౌర్జన్యం లేదు. ఈ రోజున చూస్తుంటే సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా కార్యకర్తని ఏదైతే కోనసీమ ప్రాంతంలో పలకరించడానికి వెళ్తే అడ్డగించినటువంటి పోలీసులు ఆ రోజు వారిని దుష్పాటమే కాకుండా లారీని అడ్డుపెట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ రోజున ఆయనపై కేసు రాయడం, ఇది ప్రశ్నించినందుకు ఈ రోజున సోము వీర్రాజు గారిపై దౌర్జన్యం చేయాలనేటువంటి ఆలోచన. మీరు చేసిన అన్యాయాలు కానీ, మీరు చేసిన అక్రమాలు కానీ, మీరు చేసిన ప్రజలకు చేసినటువంటి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు. ఏలూరు పార్లమెంట్ అంతా కూడా మనం అనుకునే పనులన్నీ కూడా ఇవాళ జరుగుతున్నాయి. ఇవాళ చింతలపూడి టు ఏలూరు రోడ్డు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 4 కిలోమీటర్లు ఉంది, అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఆ రోడ్ కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇంకొక నెలలో అంతా ఈ ప్యాచ్ వర్క్ ఇప్పుడు కొంచెం ఈ ఎంట్రన్స్లో 4 కిలోమీటర్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇవాళ రోడ్లన్నీ కూడా బాగు చేస్తున్నాం. అలాగే ఇవాళ మీరు కొల్లేరు సమస్య గురించి ఎప్పుడో నుంచి ఉండే సమస్యని ఇవాళ ఒక కొలికి తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం అని అందరూ మాట్లాడారు. నాకు తెలిసి ఈ 3 ఏళ్లలో ఒక శాశ్వత పరిష్కారం అవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ సిఈసి సెంటర్లో కూడా నేను కలిసి మాట్లాడి ఇవాళ నాకు కూడా మన మాట్లాడిన మీటింగ్ బట్టి మన క్యాబినెట్లో కూడా పాస్ చేసిన దాన్ని బట్టి కూడా ఇవాళ మనకి కొల్లేరు సమస్య అనేది శాశ్వత పరిష్కారం దిశగా పనులు అవుతాయని అనిపిస్తుంది అని కూడా మీకు తెలుపుకుంటున్నాం. ఇవాళ మనము పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే రైతులైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవాళ ఈ జిల్లాలో అన్నీ కూడా మనం అనుకునే పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నీ కూడా సంతోషంగా ఇవాళ రోడ్లు కూడా అన్నీ కూడా బాగా రోడ్లు కూడా వేసుకోగలుగుతున్నాం. అలాగే గ్రామాలలో కూడా అభివృద్ధి జరగాలని చెప్పి గ్రామాలలో కూడా సీసీ రోడ్లు ఇస్తున్నాం. అలాగే గ్రేవ్ యార్డ్లు కావాలని ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతి పల్లెలో గ్రేవ్ యార్డ్లు అడిగారు. అదే రకంగా గ్రేవ్ యార్డ్లకి 10 కోట్లు వేసారు. గ్రేవ్ యార్డ్లకి ఇచ్చి అభివృద్ధి. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీనేయతో కల్తీ చేసిన మూర్ఖులకు తగిన శిక్ష పడాల్సిందే అని గాజువాక తెలుగు మహిళా అధ్యక్షురాలు కనకభవాని అన్నారు. పాత గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇంతటి ఘోరం జరగడం చూస్తూ ఉంటే ఇందులో ఆ పార్టీకి చెందిన పెద్ద తలకాయల హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోంది అని అన్నారు. ప్రసాదాన్ని కల్తీ చేసిన వారందరినీ ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లక్కోజు దేవి, అధికార ప్రతినిధి నమ్మి పుష్పలత, ఉపాధ్యక్షురాలు గంతకోరు సత్యవతి, గుర్రాల రుక్మిణి, నాగోతు భార్గవి, సుంకర స్వాతి, సంతోషి కుమారి యాదవ్, గుర్రం సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ కల్తీ నాయకులు చేసిన కల్తీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు మాట్లాడాలి అని కంపల్సరీగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన కలియుగ దైవం, అదేవిధంగా కోట్లాది భక్తుల ఇష్టదైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటేనే లడ్డు. అలాంటి లడ్డూలోని కల్తీ నెయ్యిని చేసింది ఈ కల్తీ వైసీపీ గవర్నమెంట్. అయితే ఈ కల్తీ నెయ్యి గురించి సుప్రీంకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేయటం జరిగింది. సిట్ ఇచ్చింది 11 పేజీల నివేదిక. ఆ నివేదికని సైడ్ పెట్టడం గురించి ఈ వైసీపీ నాయకులు చాలా డ్రామాలు ప్లే చేస్తున్నారు. అది మనకి ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టెండర్ని పిలాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఆ రూల్స్ని ఏది కూడా గత వైసీపీ ప్రభుత్వం పాటించలేదు. ధన అర్జననే ప్రధాన లక్ష్యముగా, అంటే డబ్బుని దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా
ఆలోచించి ఆ టెండర్ని వేరొకరికి ఇవ్వటం జరిగింది. మనకి ఫస్ట్ టెండర్ ఇవ్వాలి అంటే రోజుకి పర్ డే 4 లక్షల లీటర్ల పాలు ఇచ్చే డైరీ ఉండాలి. అదేవిధంగా 12 టన్నుల నెయ్యిని తయారు చేసే డైరీ ఉండాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని దోచుకుని తింటే ఇప్పుడున్న చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని పేరుతో అమరావతిని అన్ని విధాలుగా దోచుకుని తింటున్నారు అని ప్రముఖ కాపు నేత వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో కాపులకు అందుతున్న సంక్షేమం అంతంత మాత్రమేనని విమర్శించారు. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వడ్డీ మల్లికార్జున్ మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీన రాజమహేంద్రవరంలో జరిగే కాపు ఆత్మీయ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ ఆత్మీయ సమావేశానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కాపు నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నట్లు తెలిపారు. కాపులకు అమరావతి రాజధానిలో 500 ఎకరాల స్థలం కేటాయించాలి అన్న ప్రధాన ఎజెండాతో సమావేశం జరుగుతుంది అని, దీంతో పాటు కాపు జేఏసీ ఏర్పాటు, కాపుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా తీర్మానాలు చేస్తాము అని వివరించారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముద్దాల అను తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ముఖ్యంగా ఎంత పెద్ద మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం, ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా కాపులు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాం. ఎన్నో ఏళ్ళగా బీసీ కాన్సెప్టు మీద ఎంతోమంది నాయకులు పోరాడారు. వాళ్ళ జీవితకాలం అంతా కానీ సాధించలేకపోయారు. అయినప్పటికీ కూడా అదొక నిరంతర ప్రవాహం, ఒక రాజకీయ నినాదం లాగానే బీసీ కాపు ఉద్యమం అనేది మిగిలిపోయింది. ఈనాడు ఈ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, రేపు మార్చి 8వ తేదీ ఆదివారం రాష్ట్ర కాపు ఆత్మీయ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తున్నాము. సో దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము కాపును రాజధానిలో 500 ఎకరాలు డిమాండ్ చేస్తున్నాం. 500 ఎకరాలు మా కాపు జాతికి కేటాయించాలి. దాని ద్వారా మేము రకరకాలైనటువంటి వ్యవస్థల్ని రాజధానిలో నిర్మించుకోవడానికి మాకు అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాలు సేకరిస్తుంది. కాబట్టి దానిలో 500 ఎకరాలు మాకు ఇవ్వటం వల్ల వాళ్ళకి పోయేదేమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా 500 ఎకరాలు మాకు కేటాయించాలి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గ్లోబల్ సర్వీస్ వీక్లో భాగంగా గాజువాక లయన్స్ క్లబ్ భవనంలో 9 నుండి 14 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ ఇంటర్నేషనల్ 2వ ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఓ బలమైన సంకల్పంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది అని, పేద మహిళలకు చేయూత, ఉచిత కంప్యూటర్ శిక్షణ, నేత్ర పరీక్ష శిబిరాల నిర్వహణతో పాటు బాలికల సంరక్షణ కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గాజువాక హైస్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. క్లబ్ ఆవరణలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ పి సుభాష్ బాబు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వి విజయ్ కుమార్ రాజు, డిస్ట్రిక్ట్ గవర్నర్ సూర్యప్రకాష్, సెకండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నుండా శ్రీనివాసరావు, క్లబ్ అధ్యక్షుడు బండారు సత్యారావు, చిక్కా సత్యనారాయణ, గోవిందరాజు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Manoj Shah. I am the International Vice President of Lions Clubs International. I come from the great country of Kenya in Africa. Today I am so excited and delighted to be here in Visakhapatnam with the Lions of Multiple District 316. And for the last 5 days that I've been here, we have been celebrating the Global Service Week. And I must congratulate our Lions in Visakhapatnam and the Lions of Multiple District 316 for carrying out so many service activities that are going to benefit hundreds of school children and many other people here in Visakhapatnam. We have managed to do vision screening for more than 10,000 school children. In addition to that, we have done diabetes screening, education for girls with menstrual problems. We have done tree planting and environmental activities. And today, we are here for a very unique activity to launch the Skills Lab. And this Skills Lab, I believe, is going to benefit a lot of people in teaching them the basic computer needs
and at the same time by giving them the sewing machines so they can sustain themselves. And just in a little while, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతల మధ్య సాగింది. తమ వార్డులో పాముల సంచారం విపరీతంగా పెరిగిపోయింది అని ఆరోపిస్తూ కౌన్సిలర్ అనిల్ కౌన్సిల్ హాల్లోకి సజీవ పామును తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది. తమ వార్డుల్లో తరచూ ఇళ్లలోకి కాలనీల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదు అని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది అని, సమస్య తీవ్రతను చూపించేందుకే పామును తీసుకువచ్చాను అని పేర్కొన్నారు. కౌన్సిల్ హాల్లో పాము కనిపించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభ్యులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై పామును సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనపై చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కౌన్సిల్ సమావేశం గౌరవాన్ని కాపాడాలి అని, ఇలాంటి చర్యలు సరైనవి కావు అని హెచ్చరించినట్లు తెలిసింది. మరోవైపు సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలి అని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. కౌన్సిలర్ని ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఉందని బయలుదేరుతుండగా మా ఇంటి ముందు ఉన్న స్కూలు మదర్ తెరిసా స్కూల్ దగ్గర కుర్రోడు పరిగెత్తుకుంటూ వచ్చి పాము 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 అనగానే గవగవా వెళ్ళి ఆ పాముని చూసి మన కుర్రోడు కాలనీలో ఉన్న కుర్రోడిని పిలిచి ఆ పాముని డబ్బాలో ఎక్కించి అది మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ మున్సిపల్ కౌన్సిల్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, ఒక సంవత్సరం క్రితం 10 లక్షలు పెట్టి బెరం కటింగ్ అనే కాంట్రాక్టర్కి పిలిచి బెరం కటింగు, అలాగే గవర్నమెంట్ సైట్లలో గవర్నమెంట్ స్కూల్స్లో ఏమన్నా చెత్తా చెదరం ఉన్నా, జంగిల్స్ ఉన్నా క్లీన్ చేయడానికి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు అప్పటి నుంచి నేను అడుగుతున్నా, ఈ జేసీబీ ట్రాక్టర్ పంపించలేదు. అప్పుడు నేను మన కౌన్సిలర్స్, మన మున్సిపల్ అధికారులకి ఈ పాములు అన్నీ పెట్టి, మా చైర్మన్ గారికి కూడా పెట్టాను, అలాగే మనకు అధికారులు కూడా పెట్టి ఇలా పాములు ఇలా ఉన్నాయని రోజుకో 2 లేకపోతే వారానికి 3 ఎన్నో పెట్టి చేసినా సరే వాళ్ళ రెస్పాన్స్ లేదు. నవ్యాంధ్రప్రదేశ్లో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ డీఎస్పీ యూనివర్స్ గౌరీష్ తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోని స్థానిక రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సైన్స్ యుగంలో నూతన రాజకీయ పార్టీ స్థాపన కోసం సన్నాహాలు చేస్తున్నట్లు, అందరి ఆమోదంతో సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి అనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తామని ఆయన అన్నారు. అల్లూరు జిల్లా సోవా గ్రామానికి చెందిన తాను గత 24 సంవత్సరాలుగా సమాజ సేవ చేస్తున్నాను అని, డీఎస్పీగా విధులు నిర్వహిస్తూనే సంఘసేవ కార్యక్రమంలో పాల్గొనేవాడిని అని, ప్రస్తుత రాజకీయాలు, పార్టీల వ్యవహారంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని, ఈ రాజకీయ పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు అని ఆయన అభిప్రాయపడ్డారు. మిస్టర్ యూనివర్స్, నేను డిఎస్పీగా రిటైర్డ్ అయ్యాను. పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా 45 సంవత్సరాలు సుదీర్ఘంగా చేశాను, ఎక్కడా మచ్చ లేకుండా. సో అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు చాలా ఎగ్జాల్ట్ చేస్తారు, చాలా మర్యాద కూడా ఇస్తారు. సో అది నా ఒక వృత్తిగా, అంటే ఎంప్లాయీగా చేశాను. అంటే ఎంప్లాయీ చేసుకోక ముందు నుండే కూడా 24 సంవత్సరాల నుండి నా సర్వీస్ ఉంది. 9 రాష్ట్రాల్లో తిరిగి ప్రచారాలు గట్రా చేసి ఉన్నాను. విజయవాడలో అయితే బాగా చేశాను, ఎందుకంటే నా ద్వారే అక్కడ క్రైమ్ రేట్ తగ్గిందని నా ఒక ఉద్దేశం. అక్కడ ఒక విషయం చెప్పండి సార్, మీరు ఇప్పుడు మీ పార్టీ పేరేంటి, మీ ఆశయాలు ఏంటి? తర్వాత మీడియా వాళ్ళు కూడా, ఇవాళ వచ్చినటువంటి మీడియా వాళ్ళు కూడా నా ఒక నమస్కారం. ఈవేళ మెయిన్గా ఈ యొక్క మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి, లేకపోతే ప్రెస్ మీట్ అనుకోండి, పెట్టుకున్న ఒక విషయం ఏమిటంటే, నా పేరు యూనివర్స్, మిస్టర్ యూనివర్స్. మా ఊరు సోవ గ్రామం, డుమ్రిగూడ మండలం, ఏఎస్ఆర్ జిల్లా. మెయిన్గా కారణం ఏమిటంటే, ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్స్లో, అడ్మినిస్ట్రేషన్లో మనం బ్రతుకుతున్నాము. ఎంత చట్టాపట్టా మనం ఆడినా ఈ ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్స్లో ఓకేనా. పిఠాపురం పట్టణంలోని మహారాజా కోట ఆవరణలో రైతులు ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన రైతు బజారు గత 13 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంటూ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా కుక్కలు, పందులకు ఆవాసంగా మారింది అని పిఠాపురం అఖిలపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, వల్లవరపు నగేష్ కలిసి నిరుపయోగంగా ఉన్న రైతు బజార్ను పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రైతులు తాము పండించిన కాయగూరలు, ఆకుకూరలు పంటంతా మొదట్లో ఈ రైతు బజార్కు తెచ్చి విక్రయించేవారు అని,
అయితే రాను రాను అధికారులు ఎవరు ఇక్కడ సౌకర్యాలు కల్పించక పట్టించుకోకుండా వదిలేయడంతో నిరుపయోగంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పెంబరాజు, సత్యరామచంద్రరావు, కాగిత నాగేశ్వరరావు, ఈగల త్రిమూర్తులు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ వెళ్ళి అక్కడ రైతు బజార్లో అమ్ముకోవడం జరుగుతుందండి. అక్కడ కాకినాడ వాళ్ళు పిఠాపురం వాళ్ళు కూడా గొడవలు జరగడం జరుగుతుంది. మార్కెట్ యార్డుకి సంబంధించిన వాళ్ళు అడుగుతుంటే రైతు బజార్ ఆ రోజు 2011లో తీర్మానం చేశారండి. స్పెషల్ ఆఫీసర్ టైంలోనే కౌన్సిల్ తీర్మానం అయింది. తర్వాత వంగయ్య గారి టైంలో 2013లో దీన్ని శంకుస్థాపన చేసి మార్కెట్ యార్డు శాఖ నుంచి సంబంధించి సుమారు 35 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఎస్ఎస్ఎన్ వర్మ గారు 2015 4వ నెల 6వ తారీఖుని చంద్రరాజప్ప గారు, హోమ్ మినిస్టర్ గారు చంద్రరాజప్ప గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన పిఠాపురానికి హోమ్ మినిస్టర్, మన డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి దీన్ని పునఃప్రారంభించాలని చెప్పి అఖిలపక్షం తరఫున మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారిపోయింది. సాయంత్రం అయ్యేసరికి గంజాయి రాయిలు ఎక్కువైపోయారు, అలాగే మందు తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఇప్పుడు చూస్తుంటే మా వెనకాతల ఒక షెడ్ ఆక్రమించి ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. ఏంటని అడిగితే అందరి మీద తిరగబడేటువంటి పరిస్థితి. మేము పలానా ఓళ్ళు తాలూకా, మీరు ఏం చేస్తారు తీసుకోండి అనే పరిస్థితి తయారైంది. రాజమహేంద్రవరంలో శ్రామిక భవనం నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించకపోతే మార్చి 20న పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాము అని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ హెచ్చరించింది. నగరంలోని విక్రమ్ హాల్లో జరిగిన యూనియన్ నూతన కార్యవర్గ సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ మార్చి 4న శ్రామిక భవనం వద్ద నూతన కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నట్లు తెలిపారు. మెప్మా లోన్లు 6 నెలలు ఇస్తామని చెప్పినా 13 నెలలు గడిచినా మంజూరు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ అసెంబ్లీలో చేసిన తీర్మానాలకు యూనియన్ అభినందనలు తెలిపినా వాటికి సంబంధించిన జీవోలు ఇంకా విడుదల కాకపోవడంపై నిరసన వ్యక్తం చేసింది. శ్రామిక భవనం నిర్మాణంపై ఇప్పటికే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లినట్లు నాయకులు తెలిపారు. నెలలో ఏదైతే నూతన కార్యవర్గాన్ని నియమించటకు గాను మా గౌరవ అధ్యక్షులు వారు శ్రీ ఎంవిజీవి ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ఎన్నికల నియమాలని మేము పెట్టడం జరిగినది. తద్వారా ఏదైతే మరి ఫిబ్రవరి 10వ తారీఖు నుండి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ పెట్టడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎవరు కూడా నామినేషన్లు వేయని కారణంగా మరలా మా గౌరవ అధ్యక్షుల వారు ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్గా బొజ్జా రామకృష్ణ గారిని, సెక్రటరీగా ఆసం శ్రీనివాస్ బుజ్జి గారిని 2026 నుండి 2028 ఫిబ్రవరి వరకు మీరే కొనసాగాలని మాకు ఉత్తర్వులు ఇచ్చిన పిదప మేము సభ్యుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం తీసుకొని మా కమిటీ యొక్క ఆశీస్సులు తీసుకొని మేము నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటకు గాను ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతున్నది. కాబట్టి మా సెక్రటరీ గారు ఏదైతే నూతన కమిటీ ఎవరినైతే ఎన్నిక చేశామో దానికి సంబంధించి విశ్లేషణ చేస్తూ వారి యొక్క పేర్లు కూడా చదవడం జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కమిటీ సమావేశం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నాయని జనసేన పార్టీ నాయకులు వాడపల్లి రమేష్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా గంగవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎంపీ పుట్ట మహేష్ చిత్రపటానికి టీడీపీ జనసేన పార్టీల నాయకులు రాధాకృష్ణ, వాడపల్లి రమేష్ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ మండలంలో గంగవరం, మూడుపుంతలు, మంగపతి దేవిపాలెం గ్రామాల నుండి 2 దశాబ్దాల కాలం నుండి రోడ్డు నిర్మించాలి అని పలుమార్లు ప్రభుత్వ అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేక ఎదురుచూస్తున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ తన గ్రామానికి 92 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మించడానికి ఆదేశాలు జారీ చేశారు. వాడపల్లి రమేష్ మాట్లాడుతూ గత నెలలో రాజవరం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభానికి విచ్చేసిన ఎంపీ మహేష్ను తన గ్రామస్తులు కలిసి రహదారి నిర్మించాలి అని కోరడంతో ఆయన వెంటనే స్పందించి రోడ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు జాలాది చంద్రం తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాను. కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 20 సంవత్సరాలు బట్టి ఈ రోడ్డుకు ఎప్పుడు 2000లో పోసారండి. తర్వాత 6 సంవత్సరాలకు పోయిన తర్వాత ఎంతమంది నాయకులు వచ్చినా కానీ ఎన్నిసార్లు అయినా సరే 4 పీరియడ్లు ఒకటే ఎమ్మెల్యే చేశాడు మనకి బాలరాజు గారు. ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ బొడియం శ్రీనివాస్ గారు వచ్చారు. ఇస్తే ఆఖరిలో
చేద్దారు అనుకుంటే ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు ఎందుకంటే ఈ రోడ్ని మన జగన్ గారి ప్రభుత్వంలో నాయకులందరూ కలిసి ఈ రోడ్డు మొత్తం ట్రాక్టర్తో దున్నేసి జేజీతో లాగేసి మొత్తం అంతా కూడా ఎడత చేసి దానిపైన గ్రావెల్ తెచ్చిపోసారండి. ఈ 20 సంవత్సరాలు బట్టి అందరూ కూడా రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా సరే ఆ రోడ్డు ఏమిటి వెళ్తుంటే మొత్తం అన్ని కూడా బురద అయిపోతాం. ఎర్రబురద మట్టికి పోసారు దాని మీద. దాని గురించి ఎన్నో సార్లు కృషి చేస్తుంటే శుద్ధపడి పోసారు. ఇవన్నిటికీ బాధపడలేక ఈ గ్రామస్తులు అందరూ కలిసి ఏకతాటి మీద నుంచి బయలుదేరి మన ఎల్బీ రాజవరం హై స్కూల్కి ఐడిఎఫ్ రాగ్బేది ఇచ్చారు కదా, ఏఎన్ఎం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి అని, అందుకే ఆ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు అని జీవీఎంసీ 70వ వార్డు తెదేపా అధ్యక్ష కార్యదర్శులు చెట్టి గోపి, కొయిలాడ శంకర్రావు అన్నారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచమంతా ఆరాధించే ఏడుకొండల వెంకటస్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేయించిన నాటి పాలకులకు కఠిన శిక్ష పడాల్సిందే అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైకాపా కూటమి నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాదాన్ని తయారు చేయించిన వారికి ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి రమణ, వార్డు తెదేపా, జనసేన, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మాట్లాడితే అంటుండు రోజు అలాగే మాట్లాడింది అయిపోయిందా పంపిస్తాను. దీని మీదే కల్తీ చేశారంటే ఎంత దుస్థితికి వాళ్ళు దిగజారారో మనం తెలుసుకోవాలి. అదే కాకుండా వాళ్ళ పనే అంతగా ఉంది. కల్తీ మీద మళ్ళీ మన మీద ఏదో కల్తీ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం, మనం కూడా దాన్ని భారీ స్థాయిలో ఖండించాలి తప్ప మనం ఏంటంటే కొద్ది వెనకబడి ఉండడం వల్ల అంటే ఈ దీంట్లో కల్తీపడి ఉండడం వల్ల వాళ్ళు కొంచెం ఇదయ్యారు. దాన్ని మనం ప్రతి నాయకుడు కూడా ఇలా ప్రెస్ మీట్లే కాకుండా ప్రతి ప్రచారంలో కూడా మనం వార్డు లెవెల్లో ప్రచారం పెట్టి దీని మీద పెద్దగా. జాతీయ అధ్యక్షులు వార్తల్లోని ముఖ్యాంశాలు. గత వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా పార్టీ కార్యాలయంగా మార్చేశారు అని మంత్రి నారా లోకేష్ ఆరోపణ. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో జరిగిన అక్రమ నియామకాలపై ప్రత్యేకంగా మ్యాన్ పవర్ ఆడిట్ నిర్వహిస్తామని అసెంబ్లీలో వెల్లడి. శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై దురుసుగా ప్రవర్తించిన వైకాపా ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణుల నిరసన. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపడుతున్నాము అన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. జంగారెడ్డిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పార్లమెంట్ సభ్యుడు. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.